హాయ్, అందరికీ నమస్కారం. రాష్ట్రపతి నిలయంలో వందే మాతరం ఫుల్ సాంగ్ పాడడం కోసం వెళ్ళాము అని చెప్పాను కదా ప్రీవియస్ షాట్లో. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదేదో స్కూల్కి వెళ్ళాము అన్న భావన కలిగింది. మేమే చిన్నపిల్లలమా అన్నట్టుగా అనిపించింది అక్కడున్న స్కూల్ పిల్లలందరినీ చూస్తుంటే. అంతసేపు ఎదురుగానే కూర్చున్నాము. మా ప్రాక్టీస్ కోసం మేము వారో వైపు రావడంతో మీకు ఇటు సైడ్ పర్ఫార్మెన్సెస్ సైడ్ నుంచి చూపించాల్సి వస్తుంది. స్వాతంత్రం కోసం పోరాటం జరిగిన సమయంలో మనం పుట్టి కూడా ఉండము. అయినా సరే ఆ కథలన్నీ వింటుంటే ఒకలాంటి గర్వం భావన కలుగుతుంది మనసులో. ఐక్యతాభావం ఎప్పుడు మన మనసులో ఉన్నా కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని స్ట్రెంగ్త్ తెలుస్తుంది కదా క్లియర్గా మనకి. అలా పిల్లలందరూ గ్రూప్ డ్యాన్సులు చేస్తుంటే మనసులో ఇవన్నీ ఆలోచనలు. ఇప్పుడు మీరు విన్నది చిన్నపిల్లల ప్రాక్టీస్ సెషన్. అలా వింటుంటేనే చెవులకి అంత హాయిగా ఉంటే 500 మంది కలిసి ఒక్కసారిగా గొంతు కలిపితే ఎంత బాగుంటుంది కదా. ఇది రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీ విజిటింగ్. హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ఒకప్పుడు రాష్ట్రపతులు వాడిన టాంగా, మరోవైపు కారు అద్భుతంగా ఉన్నాయి చూడడానికి.